ఓడిపోయినటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు పెద్దవాడిగా పెరిగిపోతున్నాడు. పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోయిన ఇప్పటికి కూడా పల్లెటూర్లలో పేద ప్రాంతాల్లో నివసించేటువంటి వ్యక్తులు ఈరోజు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరినీ ఆదుకోవాలి, సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని తపన పడే వ్యక్తి చంద్రబాబు తెరిచి ఈరోజు లోన్లు తీసుకుంటున్నారంటే ఆ లోన్లన్నిటికీ సృష్టికర్త చంద్రబాబు నాయుడు. పొదుపు సంఘాలకు సృష్టికర్త చంద్రబాబు నాయుడు. నిరంతరం పేదల కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే మనందరి జీవితాలు బాగుంటాయి. ఏ తల్లులైతే గ్యాస్ కనెక్షన్లు కొని ఈరోజు రేట్లు పెరిగిపోయి కొనలేక ఇబ్బందులు పడుతున్నారు, అందరి తల్లులకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్న చంద్రబాబుని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేయండి అని చెప్తున్నా. 1000 రూపాయలు చేశాడు. మళ్ళా జగన్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి దాన్ని 2000 చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్ చెప్పాడు నేను 3000 చేస్తానన్నాడు, కానీ సంవత్సరానికి 250 4 ఇన్స్టాల్మెంట్లో ఈ రోజున 3000 చేశాడు. అందుకే చంద్రబాబు చెప్తున్నాడు, మేమందరం కూడా మీకు తెలియజేస్తున్నాం, రేపు జూలై 1వ తేదీ మీరు తీసుకునే పెన్షన్ ఏప్రిల్ నుంచే లెక్కేసుకోడు. అందుకే చంద్రబాబు రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈరోజు ఏ వాలంటీర్లు అయితే మనకు పనిచేశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. మనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళందరినీ కూడా సాగనంపడం కూడా జరుగుతుంది. వాళ్ళ ప్లేస్లో మన పిల్లల్ని, మన వ్యక్తుల్ని వాలంటీర్లుగా పెట్టబోతున్నాం. వాలంటీర్ల నాయకత్వంలో నెలకు 10,000 రూపాయలు జీతాలు ఇవ్వబోతున్నారు. అందుకనే యువకులందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి. అందుకోసం తెలుగుదేశాన్ని ఆదరించాలని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం.